హాయ్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వాళ్ళు చేయబోయే రెసిపీ ఏంటంటే నల్లగారం అండి. చేసి చూపిస్తాను రండి. ఇవ్వండి 200 గ్రాములు ఉంటాయండి ఎండుమిర్చి. కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం లేనివి కూడా ఉంటాయండి. శుభ్రంగా చేసుకొని ఇవన్నీ ఒలుచుకొని తొడలు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత అన్నీ వేపుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. కళాయి వీట ఎక్కిందండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి ఎండుమిర్చి వేపటానికి. వీట ఎక్కిందండి. ఇవ్వండి ఎండుమిర్చి వేసుకోవాలి, వేపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టి మాడకూడదు ఎండుమిర్చి. చూసారా ఎలా వేగినా ఇలా వేగాలండి. నల్లగారం అంటే ఇలా వేపుకోవాలి ఎండుమిర్చి. తీసేస్తున్నానండి. మళ్ళీ ఈ కళాయిలోనే పచ్చెనపప్పు అండి సరిపోతుంది దాంట్లోకి. ఇవి కూడా లైట్గా వేపుకోవాలండి. వేగిన తర్వాత పొట్టు మినపప్పు వేసుకోవాలండి. పొట్టు మినపప్పు అండి వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా దోరగా వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. మాడకూడదండి, మాడితే నల్లగారం టేస్ట్ పోతుంది. ఇవి కొంచెం వేగినాయి కదండి, ధనియాలు వేసుకున్నాం ఇప్పుడు. అటు కరెక్ట్ కొలత అండి ధనియాలు. ఇవి కప్పుతో కప్పున్నారండి ధనియాలు. ఇవి కూడా లైట్గా వేపుకోవాలండి. ఎక్కువ నూనె వేయకూడదు, నల్లగారానికి నూనెగా ఉండకూడదండి. ఎండుమిరగాయల వరకే కొంచెం నూనె వేసుకొని వేపుకోవాలి. దోరగా వేపుకోవాలండి మాడకుండా. కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా వేగాలండి. వేడి వేడి అన్నంలో బాగుంటుందండి నల్లగారం అంటే. ఇడ్లీలో వేసుకొని తింటారు, నెయ్యి వేసుకొని తింటారు, బాగుంటుంది. ఇంకా కొద్దిగా చింతపండు యాడ్ చేద్దామండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చిన్న చిన్నగా ముక్కలు తీసుకొని వేసుకోవాలి, ముద్దలాగా కాకుండా. ఒక 5 నిమిషాలు అయితే వేగిపోతాయండి. చూసారండి ఎలా వేగిపోయినాయి. ఇలా వేగాలండి. కరివేపాకు కూడా మొత్తం ఇట్లా వేగిపోవాలి. ఇట్లా ఇరగదీస్తే ఇట్లా నుజ్జు అయిపోవాలండి. చూసారా అలాగా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి. చల్లారిపోయినాయండి మొత్తం. వేడి అనేది ఉండకూడదు మనం మిక్సీలో వేసుకునేటప్పుడు. ఇదిగోండి మిక్సీ జార్లో ఇవన్నీ వేస్తున్నాను. నల్లగారానికి ఎక్కువ ఆయిల్ పట్టదండి, ఎండుమిర్చికే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పొడి పొడిలు ఆడాలి కదా. చూసారు చేతిలోనే నలిగిపోతున్నాయండి ఎండుమిరగాయలు, కరివేపాకు. మనకి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిదండి. ఉన్నదాన్ని బట్టి వేసుకోండి, ఎంత వేసుకున్నా పర్వాలేదు. కరివేపాకు కళ్ళకి మంచిదండి కరివేపాకు కారం అంటే. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి, కల్లులు ఉప్పు. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర మంచిదండి నల్లగారంలో, ఎంత వేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనం మిక్సీ వేసుకొస్తాను. ఇవ్వండి ఎల్లుల్లిపాయలు 10 వేసుకుంటే రుచికి బాగుంటుంది. ఒకసారి మిక్సీ పెట్టేద్దామండి. ఇవ్వండి అయిపోయిందండి. ఇట్లా పొడి పొడిలు ఆడుతూ ఉండాలి నల్లగారం అంటే.
సూపర్ ఉందండి. నల్లగారం నెయ్యి ఇడ్లీ వేసుకుని తింటే బాగుంది. మీరు కూడా అలాగే చేసుకొని తిని నాకు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. బాయ్ అండి.